తన 36 ఏళ్ల వయసులో అనగా 2009 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీని ఇచ్చాడు. వారి కుటుంబానికి కంచుకోట లాంటి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి తొలిసారి 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా జగన్ గారు పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో జగన్ తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్న ఈ సమయంలోనే అనగా 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన జగన్ గారు తన తండ్రి మరణంతో ఒంటరివాడయ్యారు. అయినా కానీ మొండివాడైన వైఎస్ జగన్ రెడ్డి గారు ఆ తర్వాత ఎందుకని తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీని స్థాపించారు. ఎందుకని ఈయన జైలుకి వెళ్లారు. జైలు నుండి విడుదలయ్యాక ఒంటరి వ్యక్తి అయిన జగన్ గారు పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాడు, తనను దెబ్బకొట్టిన ప్రతిపక్ష పార్టీలను తిరిగి అతను ఎలా దెబ్బ కొట్టగలిగాడు, ఎలా అతను ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా గెలిచారు. అలాగే జగన్ గారి పూర్తి ఆస్తుల విలువ ఎంతో అనే అనేక విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీ సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వైఎస్ జగన్ గారి జీవిత విషయానికి వస్తే ఈయన దిగవత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కుమారుడు. ఈయనకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరే షర్మిల గారు. అయితే వైఎస్ జగన్ గారు రాజకీయాల్లోకి రాకముందు ఈయన ఒక బిజినెస్ మ్యాన్. భారతీ సిమెంట్స్, సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ని ఈయన స్థాపించారు. ఈయన 1996 ఆగస్టు 28న అనగా తన 24 ఏళ్ల వయసులో పులివెందుల స్థానిక హాస్పిటల్ ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె అయిన భారతి గారితో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు జన్మించారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచారు. కానీ 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక లేఖపై సంతకాలు చేసి ఆ లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. కానీ దీనికి కాంగ్రెస్ అధిష్టానం జగన్ ని సీఎం చేయడానికి ఒప్పుకోలేదు. వైఎస్ఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా రోషయ్య గారిని నియమించింది. దాంతో ఈ విషయం వైఎస్ఆర్ కార్యకర్తల్ని, ఆయన అభిమాన ప్రజల్ని బాగా నిరాశపరిచింది. అలాగే వైఎస్ గారు చనిపోయారనే విషయాన్ని తట్టుకోలేక 400 మందికి పైగా గుండెపోటుతో 50 మందికి పైగా సూసైడ్ చేసుకుని వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. బహుశా దేశంలో ఏ సీఎం ని ఇంతలా అభిమానించేవారు ఉండరేమో. దాంతో తన తండ్రి గారి కోసం ప్రాణాలు వదిలిపెట్టిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్ గారు ఓదార్పు యాత్రను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ దీనికి కాంగ్రెస్ లీడర్స్ ఈ యాత్రకు అనుమతిని ఇవ్వలేదు. దాంతో జగన్ గారి ఇబ్బందిని చూసి అతని తల్లి అయిన విజయమ్మ గారు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె దానికి ఒప్పుకోలేదు. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయినా ప్రజల కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన తండ్రి మరణ వార్త తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి ఎవరికి భయపడకుండా ఓదార్పు యాత్రను మొదలు పెట్టాడు. మీరందరూ నా కుటుంబ సభ్యులే, నేను మీ కొడుకు లాంటి వాడినని వారందరికీ ధైర్యాన్ని చెప్పి ఓదార్చాడు. ఇక దీంతో వీరికి కాంగ్రెస్ నుండి ఒత్తిడి రావడంతో వైఎస్ జగన్ గారు ఆయన తల్లి అయిన విజయమ్మ గారు 2010 నవంబర్లో కాంగ్రెస్ కు వారి పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్ గారు కాంగ్రెస్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు తోడుగా నిలిచారు. దాంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో జగన్ గారు ఆ ఎమ్మెల్యేలను తిరిగి ఉప ఎన్నికల్లో జగన్ గారు మళ్లీ గెలిపించుకున్నారు. ఇక ఆ తర్వాత 2011 మార్చి 11న వైఎస్ఆర్ సిపి అనగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఒక పార్టీని కె శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పేరు మీద ఈ పార్టీని స్థాపించాడు. తన తండ్రి మీద ప్రేమతో స్థాపించిన ఈ పార్టీని జగన్ గారు బాధ్యతలు తీసుకుని ఆ పార్టీలో చేరి అధ్యక్షునిగా అయి ముందుకు సాగారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు ఆమోదం తెలిపినప్పుడు వైసీపీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. జగన్ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. సమైక్య ఆంధ్ర కోసమని అనేక ఉద్యమాలను ఆయన చేశాడు. ఎన్నికైన రాజకీయ నాయకులతో జగన్ గారు రాజీనామా చేయించారు. అలాగే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఇక ఇదే సమయంలో 2012 ఉప ఎన్నికలలో జగన్ సారథ్యంలో వైసీపీ విజయం వైపుగా అన్నట్టు అడుగులు వేసింది. ఆ సంవత్సరం 19 శాసనసభలకు జరిగిన ఎన్నికలలో 17 చోట్ల ఆ పార్టీ తరపున అభ్యర్థులు విజయాన్ని సాధించారు. అలాగే జగన్ గారు 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తే ఆయన ఆ 2 స్థానాల్లో గెలిచారు. ఇక అప్పుడే జగన్ గారి పైన ఒత్తిడి పెరిగింది. కానీ కడప మొండోడైన జగన్ గారు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఇక అతని పైన ఒక్కసారిగా అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2012 మే 25న అక్రమాస్తుల అభియోగాలపై సిబిఐ జగన్ గారిని అరెస్టు చేసింది. దీంతో జగన్ గారు 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ అక్రమాస్తుల కేసు అనేది 2012 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మొత్తం ఈయన పైన 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు వేసి ఛార్జ్ షీట్లు కూడా వేశారు. అలాగే జగన్ తో పాటు మరికొంతమందిని కూడా 16 నెలలు జైల్లో ఉంచారు. అలాగే ఈడీ
కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఎన్నోసార్లు బెయిల్ కి అప్లై చేసిన జగన్ గారికి బెయిల్ అనేది రాలేదు. కానీ చివరికి సెప్టెంబర్ 23, 2013 నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో జగన్ గారికి తోడుగా ఉంది ఆయన కుటుంబం, కొంతమంది ఆయన అభిమాన కార్యకర్తలు మాత్రమే. కానీ జైలు నుంచి బయటికి వచ్చాక జగన్ మరియు అతని కుటుంబం పైన అనేక వ్యతిరేక కామెంట్స్ అనేవి రావడం మొదలయ్యాయి. ఆయన అవినీతి పరుడనే ముద్ర బలంగా ప్రజల్లో పడింది. అయితే 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ కొడుకన్న అభిమానం ఉన్నా కూడా జగన్ అవినీతి పరుడు అనే మరక జనాలకి బాగా ముద్ర పడింది. అలాగే ఒకవైపు ఒంటరిగా పోటీ చేస్తున్న జగన్, మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీల కూటమి మరోవైపు. అయినా కూడా జగన్ వారి కూటమి పైన స్వల్ప తేడాతో ఓడిపోయాడంటే ఇది మామూలు విషయం కాదు. అలా 2014లో జగన్ కొద్దిలో అధికారానికి దూరమయ్యాడు. అలా 2014లో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ కూటమి 175 స్థానాలకు 106 స్థానాల్లో గెలిచింది. కానీ ఒంటరిగా బరిలోకి దిగిన వైసీపీ 67 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా గట్టి పోటీని ఇచ్చింది. ఇలా 2014లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్ర తెలంగాణ విడిపోయాక జగన్ గారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని, ప్యాకేజీ వద్దని నినాదాలు చేశాడు. కానీ ఆ సమయంలోనే జగన్ కి గట్టి దెబ్బ తగిలింది. ఆ సమయంలో గెలిచిన 23 వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి అధికార పార్టీ అయిన టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షంగా వైసీపీకి బలం లేకుండా పోయింది. ఇక దీంతో 2019లో వచ్చే సార్వత్ర ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే ఇక ఆ పార్టీ అనేది అస్సలు కనబడకుండా మాయమైపోతుందని అందరికీ తెలుసు. ఇక ఇదే సమయంలో జగన్ తన పూర్తి వ్యూహాన్ని మార్చివేశాడు. జగన్ అన్ని విషయాలని బాగా కనుక్కొని ఆయన ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు తీసుకున్నాడు. ఇది వైఎస్ఆర్సీపీకి బాగా ప్లస్ అయింది. ఇక జగన్ జనాన్ని నమ్ముకున్నాడు. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం ఉండగానే తన తండ్రి పాటించిన పాదయాత్రను జగన్ నమ్ముకున్నాడు. 340 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ వారి కార్యకర్తలకి జనాల్లో బాగా ఆదరణ దొరికేలా చేశాడు. ఇలా దాదాపు 2 కోట్ల మంది ప్రజల్ని ఆయన పాదయాత్ర చేస్తూ కలిశాడు. అయితే ఓదార్పు యాత్రలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించిన జగన్ ఆ తర్వాత ప్రజలతో మమేకమై అనేక యాత్రలు నిర్వహించారు. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ జనదీక్షను, కృష్ణానది జలాల వినియోగంపై త్రిబులార్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకిస్తూ ఏపీకి న్యాయం కావాలని ఢిల్లీలో జలదీక్ష, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం చేనేత దీక్ష, రైతు సమస్యలపై రైతు దీక్ష చేశారు. ఇలా జగన్ ప్రజలకు ఇంకా దగ్గరయ్యేందుకు ప్రజా సంకల్ప యాత్రతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. ఈ యాత్రలో 3000 కిలోమీటర్లు ఆయన పర్యటించాడు. అలాగే నవరత్నాల పేరుతో ప్రచారాన్ని చేశాడు. ఇది జగన్ గారి గెలుపుకి బాగా కలిసి వచ్చింది. దాంతో 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 స్థానాలకు గాను 151 స్థానాలలో వైసీపీ గెలిచి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. అలాగే 2020 జూలై 8న గుంటూరులో జరిగిన సమావేశంలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను కొనసాగిస్తున్నారు. అయితే జగన్ గారి గెలుపులో అతి ముఖ్యమైనవి నవరత్నాల పథకం. ఈ పథకంలో ఏముందంటే నెంబర్ 1 వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. ఈ పథకంలో వైఎస్ జగన్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే రైతన్న కుటుంబానికి ఏటా 12,500 నుండి 1,00,000 వరకు ప్రయోజనం ఉంటుంది. ఉచిత నీటి బోర్లు వేయడం, ఉచిత విద్యుత్తుని అందించడం, 0 వడ్డీ రుణాలు ఇవ్వడం, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్డు ట్యాక్స్ ని మాఫీ చేయడం ఇందులో వర్తించే అంశాలు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతులకి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని అప్పుల వారు తీసుకోకుండా చట్టాన్ని చేస్తారు. ఇవి ఈ పథకంలోని అంశాలు. నెంబర్ 2 ఫీజు రియంబర్స్మెంట్ పథకం. పేద పిల్లల చదువుకి ఖర్చయ్యే మొత్తాన్ని గవర్నమెంట్ భరిస్తుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే విద్యార్థులకి వసతి, భోజనం కోసం ఏటా అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నారు. నెంబర్ 3 ఆరోగ్యశ్రీ పథకం. ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా తెచ్చారు. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా వైద్యం చేయించుకున్న ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు దీని పరిధిలోకి వస్తాయి. నెంబర్ 4 జలయజ్ఞ పథకం. లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు లాభాన్ని అందిస్తున్నారు. నెంబర్ 5 మద్యపాన నిషేధ పథకం. కుటుంబాలలో చిచ్చు పెడుతూ మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్న ఈ మద్యం రక్కసిని 3 దశల్లో నిషేధించాలని ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల రాష్ట్రంలో లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఈ పథకంలో భాగంగా మద్యం రేట్లు పెంచడం, ప్రభుత్వమే మద్యం షాపులను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 6 అమ్మ ఒడి. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15,000
50,000 రూపాయల నగదు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. నెంబర్ 7 వైఎస్ఆర్ ఆసరా. ఈ పథకం కింద వచ్చే ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల రుణాలని 4 దప్పాలుగా అక్కా చెల్లెమ్మల చేతికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే 0 వడ్డీకే రుణాలను ఇప్పిస్తున్నారు. ఆ వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి 50,000 వరకు ప్రయోజనం చెందుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 40 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు. నెంబర్ 8 పేదలందరికీ ఇల్లు. ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తారు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టించాలని వీరి ముఖ్య లక్షణం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో అక్కా చెల్లెమ్మల పేరున రిజిస్టర్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావులా వడ్డీకి బ్యాంకులో రుణం ఇప్పిస్తారు. నెంబర్ 9 పింఛన్ల పెంపు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 24,000 నుంచి 48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్లు తీసుకోవడానికి ఉన్న వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. అవ్వాతాతలకు నెలకు 2,000, దివ్యాంగులకు 3,000 పింఛన్ అందిస్తున్నారు. ఇక జగన్ గారు రాజకీయాల్లో ఉంటే తన భార్య భారతి గారు ఆమె వారి యొక్క వ్యాపార విషయాలను చూసుకుంటున్నారు. ఇక జగన్ గారి విషయానికి వస్తే ఆయన పైన 31 క్రిమినల్ కేసులనేవి ఉన్నాయి. 339 కోట్ల ఆస్తులు, 1.19 కోట్ల అప్పులు ఉన్నాయి. తన 36 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ గారు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన తండ్రి అకాల మరణం, అలాగే అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్లడం, తొలి ఎన్నికలలో ఓటమి, ఇలా అనేక సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి తన మొండి పట్టుదలతో చివరికి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఫ్రెండ్స్, ఇది జగన్ గారి జీవితంలో జరిగిన అనేక విషయాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొందరికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.